తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముత్యాల ముగ్గు సినిమా విశ్లేషణ భాగంగా అంటే స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అంటే సినిమా విశ్లేషణకి చివరి ఎపిసోడు. ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పాను, నేను కథని కొంతవరకు ఆపాం. గత 2 వారాల నుంచి కొంచెం నేను బయటికి వెళ్ళటం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇమీడియట్గా ఎపిసోడ్ రాలేదు. ఇంతకుముందు ఎపిసోడ్లో పిల్లలిద్దరూ కూడా ఒక లెటర్ రాసి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు, బయలుదేరుతారు. అంటే తండ్రిని తీసుకురావడానికి తల్లిదండ్రిని కలపడానికి ఒక ప్లాన్ వేసుకున్నారు, వాళ్ళు బయలుదేరారు. ఆ బయలుదేరటం అనే దాంతో మనం ఎపిసోడ్ ఆపాం. ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ కూడా ఎలాంటి పథకాన్ని వేశారు, తల్లిదండ్రులను ఎలా కలిపారు, అలాగే సినిమాలో ఇప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లోజ్ చేశారు. అవి ఎలాగంటే తల్లిదండ్రి వేరువేరుగా ఉన్నారు, తాతగారికి నిజం తెలుసు కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. అంటే తండ్రికి వాస్తవాలు నిజం తెలియాలి, అలాగే విలన్కి బుద్ధి రావాలి. దొంగతనం చేసిన నగలు, రాముడి యొక్క నగలు దొంగతనం చేసిన జోగినాథానికి బుద్ధి రావాలి. ఈ నగలు మళ్ళీ అక్కడికి చేరాలి. ఈ కుటుంబం అంతా కలిసి ఒకటిగా ఉండాలి కదా. ఇన్ని సమస్యలు ఉన్నాయి. సినిమా ఇప్పటిదాకా సాగింది. ఇన్ని సమస్యల్ని పిల్లలు ఎట్లా కంప్లీట్ చేశారు, సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు, వాళ్ళు అనుకున్న గోల్ని ఎలా సాధించారు. ఇక్కడ చూడండి, చాలా కథ నడపటం అనేది అద్భుతంగా ఉంటుంది. రిపీటెడ్ సీన్స్ లాగా ఉంటాయి. ఇంతకుముందు నేను మజాకా సినిమా చెప్పాను, తండ్రికి ఒక సీను, కొడుకు ఒక సీన్. ఇట్లా ఇక్కడ కూడా అట్లాంటిదే ఉంటుంది, కానీ సీన్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఒక రకంగా జరిగితే అక్కడ ఒక రకంగా జరుగుతుంది. అంటే ఇతని ప్రాంతానికి, అంటే ఇతని యొక్క అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా, క్యారెక్టర్ తగ్గట్టుగా ఇతను ప్రవర్తిస్తే, ఒక క్యారెక్టర్ ప్రవర్తిస్తే మరొక క్యారెక్టర్ మరో రకంగా ప్రవర్తిస్తుంది. సో స్క్రీన్ ప్లేని ఎలా కంప్లీట్ చేశారు, సినిమాని ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు బాపు రమణ అనే విషయాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హీరోయిన్ ఒక చోట అంటే గోదావరిలో స్నానం చేసి వచ్చి తులసమ్మకి ఇట్లా ప్రదక్షిణ చేసి లోపలికి వస్తుంది. దేవుడికి వచ్చి హారతి తీసుకోగానే ఆ పక్కన ఒక లెటర్ కనపడుతుంది. ఆ లెటర్ తీయంగానే ఓపెన్ చేయగానే, అమ్మ నాన్నను తీసుకురావడం కోసం మేము వెళ్ళిపోతున్నాం అని ఒక మాట ఉంటుంది. తర్వాత వెంటనే డైలాగ్ మామగారు ఉంటుంది. ఆయన మామగారు పరిగెత్తుకొస్తాడు, చూస్తాడు, అంతే సీన్. చూడండి, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్ అయినప్పటికి కూడా విజువల్గా అంటే లోపల కెమెరా పెట్టారు, లోపల అమ్మాయి రావటం, తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ రాత్రి వెళ్ళిపోయారు, నిన్న పొద్దున్నే రావడం, ఎర్లీ మార్నింగ్ అట్మాస్ఫియరు దేవుడికి ఇవ్వటం, చూడటం. ఆ తర్వాత డైలాగులు లేవు, వెళ్ళిపోయారు, ఎట్లాగా పదమ్మా నేను తీసుకొస్తాను, ఏం డైలాగులు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇదే. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇది. కానీ ఇట్లా నిలబెట్టి గబక్కన డైలాగ్ గబక్కన చూసి చెప్పలేదు. దాన్ని 2-3 బ్లాకుల్లో షార్ట్స్ తీయటం, తర్వాత దానిలో చిన్న డైలాగులు 2. మేము వెళుతున్నాము పిల్లల డైలాగ్ పోస్ట్ చేశారు ఆ లెటర్ మీద, మామగారు అంటూ మామగారు చుట్టం సీన్ కట్. ఆ తర్వాత ముగ్గురు వెళ్తూ ఉంటారు, అంటే కోతితో పాటుగా నలుగురు కలిసి వెళ్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి కబుర్లు చెప్తుంటే ఊగొడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ట్రాన్సిషన్ భలే ఉంటుందండి. అలా నడుచుకుంటూ వాడు ప్యాన్ షాట్లో ఒక చెట్టు చాటు నుంచి వస్తారు. రాగానే అక్కడ ఆంజనేయ స్వామి మనకు కనపడేసరి పక్కన ఆ తమ్ముడు క్యారెక్టర్ అడుగుతాడు, ఎవరితో మాట్లాడుతున్నావే? అదే స్వామితో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా అని ఎత్తి కొట్టుకుంటాడు. ఆ చెట్టు నుంచి ఇలా చెట్టులోకి వెళ్ళే ముందేమో నలుగురు కనబడతారు. ఇట్లా రాగానే ఆ క్యారెక్టర్ తీశారు. ఇది ట్రాన్సిషన్ అనమాట. పర్టికులర్గా ఇవి చాలా సినిమాల్లో ఉంటాయి, ఒక్కొక్క రకంగా ఒకటి అట్మాస్ఫియర్లో ఆ చెట్టులో నడిచి వెళ్తున్నప్పుడు దాన్ని ఒక ఊహించి తీశారు. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే మనం రకరకాల సినిమాలు చూసినప్పుడు సినిమాల్లో ట్రాన్సిషన్స్ ఎలా వాడుతున్నారు, ఎలా చూపిస్తున్నారు క్యారెక్టర్లు మనం గుర్తుపెట్టుకొని మన సినిమాల్లో మనం స్క్రిప్ట్ రాసినప్పుడు రాయవలసిన అవసరం ఉంటుంది. ఒక గుళ్ళో ఓపెన్ అవుతుంది. ఆ గుళ్ళో ఎవరైతే రావుగోపాలరావు క్యారెక్టర్ ఏదైతే ఉందో, కాంట్రాక్టర్ క్యారెక్టర్ ఉందో, భార్యతో అక్కడ పూజ చేయించుకుంటూ ఉంటారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. ఆ రోజున సో పుట్టినరోజు ఉంటే అది చూస్తూ ఉంటారు. ఎవరు అక్కడికి వస్తారు ఆ గుడి దగ్గరికి, అంటే ఆ ఊరు ఏ ఊరైతే అనుకున్నారో ఆ ఊరు వచ్చారు. ఆంజనేయ స్వామి, 2 పిల్లలు, కోతి కలిసి చూస్తూ ఉంటారు. ఆ రోజు పుట్టినరోజు కదా. సో ఈయన భార్యకి ఈయన భర్త సాక్షాత్తు భగవంతుడితో సమానం. జోగినాథం వస్తాడు అక్కడికి. జోగినాథం కాస్త పొగిడేట్టుగా సాక్షాత్తు దేవుడు అది ఇది అని చెప్పి ఆయన పొగిడితే ఆయన పక్కన బాజా బంతి వాయిస్తాడు. సరే ఆగమంటారు. ఈ లోపుగా మరి చూడబోయే అమ్మాయి వచ్చిందని చూడంటుంది ఆవిడ.
ఈలోపుగా చిన్న కామెడీ బిట్ పెట్టారు. ఆయన దండలన్నీ తీసుకొస్తారు, వరుసగా నిలబడతారు జనం. ఆ జోగినాథం చేతిలో దండ ఉంటుంది. ఇది ఎవరికంటాడు, మీకేనండి. మరి ఆయన ఫోటోగ్రాఫర్ వస్తాడు, రాబాయా లేట్ అయిపోయింది అంటాడు. ఆ ఫోటోగ్రాఫర్ గవకం దండేసి మళ్ళీ తీయటం, చిన్న బిట్ని కామెడీ బిట్ లాగా పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకొస్తుంది. కూతురు ఉంది కదా, ఇంతకుముందు మనం సీన్ బిగినింగ్లో చూసుకున్న సినిమా బిగినింగ్లో ఆవిడకి పెళ్ళి అయిపోయింది. అల్లుడు గారు అంటే ఏదో పని ఉందమ్మా పంపించారు నన్ను ఒక్కడి అని చెప్పి వస్తుంది. ఇక్కడ చూడండి, కథ రాసుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఫారిన్ సంబంధం చూస్తాడు. అక్కడ అంటాడు కిష్టిగాడు ఏం కర్మ, నాకు ఫారిన్ 4-5 డిగ్రీలు చదువు ఫారిన్ సంబంధం చేస్తాను మా అమ్మాయికి, అట్లాంటి సంబంధాన్ని తెచ్చి చేశాడు కూతురికి. సో ఆయన ఫారిన్లో ఉన్నాడు, 4 పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, 4 డిగ్రీలు చేశాడు. మనకి సినిమాలో చూపించలేదు కానీ డైలాగ్లో చెప్పేశారు. ఇదే అంటున్నాను, కథలో విస్తరించి రాసుకున్నప్పుడు చాలా విషయాలు మనం రాసుకుంటాం. కొన్ని డైలాగులతో జస్ట్ అట్లా ఓపెనింగ్తోనే మనం కథకి ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పుకుంటూ వెళ్ళాలి. సినిమాలో ఎంతవరకు కావాలో అంతవరకు చూపించుకోవడం, అంతవరకు పాత్రలను ఉపయోగించుకోవడం మనకు తెలియాలి. సో పూజారి దగ్గర ప్రసాదం తీసుకుని వస్తూ ఉండగా భార్య గారు సూర్యకాంతం గారు అంటుంది, గుళ్ళోకి వచ్చారు కాసేపు కూర్చోవాలని తెలియదు, పెద్ద ట్రస్టీ అని అంటుంది. ఇద్దరు కూర్చుంటూ ఉండగా అక్కడ ఆ పిల్ల చెప్తుంది అనమాట, ఇద్దరు పాప బాబు వచ్చారు కదా, అదిగో అతనే అని చెప్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు. ఇక్కడ డైలాగ్ ఒకటి భలే తమాషాగా వేశారు. మీరు ఇంత పెద్ద ట్రస్టీ అంటారు, ఇన్ని వ్యవహారాలు చేస్తారు, ఇంత గొప్పవాళ్ళు మీరు, కనీసం ఈ విషయం కూడా తెలియదు రామచంద్ర అంటుంది. నాకు తెలియదు రామచంద్ర అని ఆయన కూడా అంటాడు. టక్కన ఆ టైం కొడదాం అనుకుంటే ఈయన రామచంద్ర అంటాడు. శ్రీరాముడు అనగానే ఆంజనేయ స్వామి చాలా ఇది కదా, భక్తి కదా, ఆ వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. స్వామి ఏంటి కొట్టలేదు అని శిక్షించలేదంటే రామనామం జపిస్తున్నాడమ్మా. డైలాగ్స్ చూడండి ఎంత బాగా, సీన్స్ భలే రాశారండి. చిన్నపిల్లల సీన్ అనేది చాలా న్యాచురల్, అద్భుతంగా రాశారు. మనం ప్రతి సన్నివేశాన్ని చూసి అబ్జర్వ్ చేసి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత వెంటనే ఒక చిన్న కోతి వస్తుంది. ఆ కోతి రంగానే కురవాడు వస్తాడు. కురవాడు వచ్చి బతిమాలుతాడు, పని ఇప్పించండి అయ్య గారు, నాకు ఇంత ఫుడ్ పెడితే మీకు సేవ చేసుకుంటూ ఉంటానంటాడు. అనగానే పని లేదు పో అంటాడు. అనగానే ఆ భార్య ఉంటుంది, అంటే పుట్టినరోజు పాటు వచ్చాడు కురవాడు ఎవడో, సగ్గా ఆంజనేయ స్వామి కూడా వచ్చాడు, స్వయంగా వచ్చినట్టుగా అనిపించింది, కొంచెం వాడు పెట్టుకు తీసుకెళ్దామండి అంటుంది. సరే రావా అని తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈ కురవాడేమో ఇతని దగ్గర పనికి ఆ కోతితో పాటుగా పనిలోకి కుదిరాడు ఒకటి. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు, రామదాస్ గారి బంగ్లా, జమీందార్ గారి బంగ్లాకి వెళ్ళారు. బంగ్లాకి వెళ్తుంటే అదుగదుగో వెళ్తుండగా అక్కడ ఒక రామాలయం, అదుగదుగో రాముడు కోవిల దగ్గరికి వెళ్ళంగానే స్వామి చూడు ఇంత బూజు పడిపోయింది, ఎవరు దొలపలేదు వీళ్ళని అని అంట. అక్కడ ఓపెన్ చేయగానే రాములు వారు నగలవి పెట్టుంటాయి. అరే చిన్న మహిమ, చిన్నపిల్లలకి ఇట్లా ఊదంగానే అలాగా ఆంజనేయ స్వామి ఊతాడు, ఊదంగానే ఆ మొత్తం మట్టి అంతా వెళ్ళిపోతుంది. పెద్ద ఆవిడ ఉంటుంది కదా, మేనత్ క్యారెక్టర్ వేసిన ఆవిడ పుస్తకం చదువుతుంటే, పురాణం చదువుకుంటే ముగ్గు ఎక్కడ అని అడుగుతుంది, అక్కడ పక్కన తీసుకోమంటుంది. కాసిపోయిన తర్వాత ఎవరు ఇట్లా నన్ను అడిగారు, ముగ్గు అడిగారు అని చూస్తే ఈ పిల్ల వచ్చి మొత్తం నీట్గా చేస్తుంది. తండ్రి కూడా వచ్చి చూస్తాడు. ఎవరమ్మా నువ్వు అని అంటే అప్పుడు చెప్తుందనమాట, మీరు అప్పుడు ఆ కమలాపురం లాంచీ దగ్గర మీరు ఒకసారి వచ్చారు, నేను అప్పుడు మీకు తేగలు పెట్టాను అని, అంతకుముందు ఫోటో పారేసుకున్నాడు కదా, ఆ ఫోటో ఇవ్వడానికి వచ్చానని చెప్పి అంటుంది ఇక్కడికి. అలాగని చూస్తాడు, అవునమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా అంటాడు. అనగానే అప్పుడు అడుగుతుందనమాట, ఏమంటే నేను ఈ దేవాలయంలో ఇక్కడ ఉండి నేను ఉంటాను, మాకు ఎక్కడ ఉండటానికి ప్లేస్ లేదు, స్వామి ఎవరితో మాట్లాడుతున్నామా అంటుంది. స్వామితో మాట్లాడుతున్నాను, చూడండి నమస్కారం పెట్టండి అంటుంది. మీరు చూస్తే మనకేం కనపడదు, ఎక్కడమ్మా అంటుంది. సరేనమ్మా పదే ఇంతకన్నా పెద్ద బంగ్లాల్లో వద్దుగా రా అంటుంది. అనగానే ఇంతకన్నా పెద్ద బంగ్లా ఏముంటుందంటే, అంటే కోవిల కన్నా, దేవుడి యొక్క కోవిల కన్నా పెద్ద బంగ్లా ఏముంటుందని అనగానే ముసలావిడ అంటుంది, అవునమ్మా నేనే తప్పు మాట్లాడాను, అది కూడా రాముడిదేలే, అంటే రామదాస్ గారిదే, జమీందార్ గారిది, రా అంటుంది. ఆ పెద్ద ఆవిడతో చెప్తుందనమాట, ఏమని ఇక్కడ రాముడు నగలు ఉన్నాయంటే, నగలా చూడగానే ఆశ్చర్యపోతుంది ఆ పెద్ద ఆవిడ. చూసి శ్రీధరం మనకు కూడా ఇంకా మంచి రోజులు వస్తాయో అనిపిస్తుందిరా అంటుంది. అంటే ఆ అట్మాస్ఫియర్ అది చూసి అక్కడి నుంచి ఆవిడకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. పాడుపడిపోయినటువంటి టెంపుల్ని ఊడ్చి శుభ్రం చేసింది ఎవరో ఒక పిల్ల వచ్చింది అనగానే దేవుడికి, అంటే వాళ్ళు అట్లా నిరాశలో ఉన్నారన్నమాట. సరే అని చెప్పి బంగ్లాలోకి తీసుకెళ్తారు. సో అక్కడి నుంచి 2 సీన్లు వరుసగా పడతాయి. ఇక్కడ ఈ అమ్మాయి ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్, ఆ కుర్రవాడు ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సో ఆ కుర్రవాడికి ఏదైనా ప్రసాదం పెడితే ఆ కోతికి తీసుకొచ్చి పెట్టడం. తర్వాత అతను ఈ కాంట్రాక్టర్ దగ్గర పని చేసుకుంటూ ఏదో చిన్న పని, తోటమాల పనో ఆ పని ఈ పనో ఇట్లా మాట్లాడుకుంటుంటారు. రే కిష్టిగాడు ఎక్కడరా అంటాడు, వస్తున్నాడు స్వామి అంటాడు. అనగానే ఆ పక్కన కొండలో నీళ్లు పోసుకుంటూ కిష్టిగాడు అంటే ఇట్లా అంటాడు. అంటే వింటున్నాడు, అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు.
అక్కడ కూడా ఆ అమ్మాయి కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎలాగా శుభ్రంగా ముగ్గులు పెట్టడం, ఆ ముగ్గులు పెట్టడం చూసి తండ్రి చూసి అతనికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. భార్య వచ్చిన కొత్తలో ఇలాగే అరే ఇలాగే చేసిన ఆ క్యారెక్టర్ వస్తుంది. చూస్తే ఈ చిన్నపిల్ల అతనికి పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటి స్టిరప్ చేస్తూ ఉంటుంది. ఇదే ఈ పాత్రల ద్వారా చేసినటువంటి టెక్నిక్ అన్నమాట. అతనికి భార్య అంటే లోపల ప్రేమ ఉంది, కానీ జరిగిన వాస్తవం కళ్ళతో చూశాడు కదా, మళ్ళీ నిజం చెప్తే కానీ అతను వినడనమాట, నమ్మడనమాట. అందుకోసమని అవన్నీ జ్ఞాపకం, ఆ పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజున వచ్చి అడుగుతుంది పాపాయి మన ఫోటో ఇచ్చి, ఇలా పారేసుకుంటే మాటికి పారేసుకుంటే నేను ఇవ్వనమ్మా అంటుంది. అంటే ఆ ఫోటో మళ్ళీ చూస్తాడు, సారీ అమ్మా అని. అంటే ఆ తదేకంగా చూస్తున్న ఆ ఫోటో నుంచి అమ్మాయి అంటే మీకు ఇష్టమా, ఎందుకు వెళ్ళిపోయింది, వదిలేశారా, నేను తీసుకురానా అంటే జ్ఞాపకం చేస్తుంది. ఏం మాట్లాడ్డా అతను. సో తండ్రికి తల్లి యొక్క జ్ఞాపకాలు చెప్పటం. సరే జాంకాయ తింటూ ఉంటుంది, జాంకాయ తింటుంటే నాకు ఇది జాంకాయ అంటాడు అనగా ఇట్లా కొరికి పెడుతుంది. అంటే కాకి ఎంగిల్ అంటుంది. అప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా అట్లాగే పెట్టాం. అవన్నీ జ్ఞాపకం వస్తాయి, కాకి ఎంగిల్ అంటాం, తీసుకోవటం, ఇవన్నీ కూడా పాత విషయాలు తండ్రికి జ్ఞాపకం వచ్చి భార్యని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కాంట్రాక్టర్ కూర్చుని మాట్లాడుకుంటుంటాడు. ఆ నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ కృష్ణ వస్తాడు, వచ్చేసి ఇదిగో నీ వాటా డబ్బులు అని చెప్పి 25,000లో 12.5 ఇచ్చేస్తాడు. మాట్లాడుతూ ఉండగా ఏం కష్టపడుతున్నావు అనుగుణంగా సోమరాజు వస్తాడు. ఏమని చూపించావయ్యా, ఫారిన్ అంటే నువ్వు ఇలా లోఫర్ ఏదని తీసుకొచ్చావు, వాడు మాట్లాడితే నా కూతురిని నన్ను ఫుట్బాల్ ఆడేస్తున్నాడు, వాడు మాట్లాడితే డబ్బుని పీకు తింటున్నాడు, మొన్న 50 తీసుకున్నాడు, నిన్న 25 తీసుకున్నాడు, ఇంకెంత డబ్బులు ఇవ్వాలి అనగానే టక్కన లేచాడు. ఇంకా మీరు తిట్టిన తిట్లకి ఇంకా ట్యాక్స్ అవుతుంది, కావాలని మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయినట్టు డైరెక్ట్గా బెదిరించేస్తాడు వాడిని. సో నూతన్ ప్రసాద్ నన్ను ఏం చేస్తావయ్యా నువ్వు అన్నట్లాగా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ఒక్కసారి చంపేయచ్చు అని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అప్పుడు ఈ చిన్న కుర్రాడు ఆ కాంట్రాక్టర్ చెవిలోకి వెళ్ళి, అయ్యగారు 50లో సగం 12.5 అంటాడు. అనగానే అడుగుతాడు, యారా కిష్టిగా అంటే లెక్కలు బాగానే అడుగుతావు అనగానే కంఠం పట్టుకుంటాడండి. పిచ్చి ఆశాలు వేసావంటే నువ్వు పంపించేస్తావు, డిక్కీలో తొంగిపేస్తుంది, జాగ్రత్త. డబ్బు దగ్గర తేడా వచ్చిందంటే క్యారెక్టర్ చూడండి, బిగినింగ్ నుంచి అదే ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో కూడా కొద్దిగా అవసరం వాడుకున్నానంటే సెకండ్ ఫీల్డ్లో పీకిపోతాడు, రక్తం కారిపోతుంది వాడికి. అంటే తేడా మాట వచ్చిందంటే బిజినెస్ అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. అవతల ప్రాణాలు పోతున్నా సరే వాడు డబ్బు తీసుకుంటాడు. డబ్బు కోసం ఏ గడ్డైనా గడిచేటటువంటి దుక్కుమాలిన క్యారెక్టర్. ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం వదిలిపెట్టలా. ఇది మనం తెలుసుకోవాల్సింది ప్రతి అంశంలో అనమాట. అప్పుడు ఇతను అంటే ఏంటి, ఫేవర్ చేసినట్టుగా చూపించారు ఆ కుర్రవాడికి. అంటే ఈ కుర్రవాడు ఉండటం వల్ల ఈ తెలివిగల కుర్రవాడు నా గురించి ఆలోచిస్తున్నాడని ఒక థాట్ని అతను దానిలోకి ప్రవేశపెట్టారు. తర్వాత ఒక చిన్న పిల్లల మధ్య ఒక లవ్లీ ఇన్సిడెంట్, డైలాగులు లేనటువంటి సీన్ ఒకటి పెట్టారు. భలే ఉంటుంది. ఇలా చిన్న సీన్స్ కొద్దిగా ఆలోచించాలండి, ఇదే విజువల్గా బాగుంటాయి. అమ్మాయి తమలపాకు చిలకలు చుట్టి తండ్రికి ఇస్తూ ఉంటుంది. ఆయన పేపర్ చదువుకుంటూ తింటూ ఉంటాడు. ఇదివరకు మనం బిగినింగ్లో చూసాం, హీరోయిన్ పెళ్ళి అయిన కొత్తలో అట్లా తింటాం. అది అతను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈలోపుగా తమ్ముడు క్యారెక్టర్ అక్కడ వచ్చి మీ నాన్న ఎట్లా ఉన్నాడు, భలే ఉన్నాడు అని ఇద్దరు సైకిల్తో మాట్లాడుకుంటారు. నేను రానా అంటాడు, వద్దొద్దు రావద్దు అంటుంది. అనగానే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఏమైంది అనగానే 3 అంటుంది. అంటే అతను అక్కడ ఉన్నాడని తెలియకుండా అనమాట. ఆ తర్వాత మరొక సీన్ అండి, ఇందాక మనం దేవాలయంలో నగలు చూపించాం కదా, వెంటనే అల్లూరి రామలింగయ్య క్యారెక్టర్ వచ్చి చూస్తుంది. అలా చూసి అంటే రాములు వారి నగలు ఇక్కడే ఉన్నాయా, అమ్మయ్య రామచంద్ర నువ్వు ఇక్కడ భద్రంగా నా గురించి అట్టి పెట్టావా అనుకుంటాడు. అనుకుని రాత్రి వచ్చేసరికి తాగి వస్తాడు. ఇక్కడ ఒక షాట్ వేసారండి, ఇది భలే ఉంటుందండి. అలా తాగి తూలుతా వెళ్తుంటే కాళ్ళ షాటు బూట్లతో పాటుగా వెళ్తాడు. అది ఈ మధ్య చాలా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2 ఏళ్ల కింద కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి లేదా దీక్షలు తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పులు వేసుకుని బూట్లు వేసి తిరుగుతున్నారు. అదిగో ఆయన బూట్లు వేసుకెళ్ళాడు, ఈయన చెప్పులు వేసుకెళ్ళాడు, ఈయన రకరకాలు అంటున్నారు. ఇవన్నీ దైవ అపచారాల కింద వస్తాయి. ఇది వాస్తవం. ఎక్కడైనా సరే ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే ఆ క్యారెక్టర్ తెలియదు అనుకోండి, సినిమాలో ఆయన తాగి ఉన్నాడు, వెళ్ళి ఆ నగలు పట్టుకోగానే వెనక నుంచి కోతి వచ్చి పీకుతుంది. వాడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఈయన ఇంట్లో, జోగినాథం ఇంట్లో నగలు ఇచ్చారు కదా, సెండ్ ఆఫ్ నగలు ఇచ్చారు కదా, నగలన్నీ పెట్టుకుంటుంది అన్నమాట. ఈ నగల్లో మా ఆయన చూస్తే ఎంత బాగుంటాడో,
కరెక్ట్గా ఆయన వస్తాడు. ఆయన వచ్చి అటు భార్య దగ్గర రాగానే వచ్చాడు కదా భర్తని ఏమండి అనగానే భార్య ముట్టుకోగానే చేతులన్నీ అక్కడి నుంచి అక్కడ కోతి కరిచింది కదా. అంటే దైవం డైరెక్ట్గా ఆయన ఆంజనేయ స్వామి డైరెక్ట్గా వచ్చి గదబెట్టి కొట్టినట్టుగా కాకుండా అంటే ఏదో మహిమాన్వితమైన చిత్రంలా కాదు, 2 రకాలుగా చూపిస్తున్నారు. మీరు చూడండి, ఒక పాపకేమో ఆయన కనపడతాడు, ఈ కుర్రవాడు ఆస్తిక నాస్తిక భేదం, నమ్మకం ఉన్నవాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకి 2 రకాలుగా షార్ట్స్ తీశారు. సో ఆయన చూడటం, అక్కడ ఉండటం, ఈయన నగలు పుట్టుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండటం, ఒక ఫోటో వేస్తే కరవటం వల్ల ఇట్లా పిచ్చోడేయడం ఒకటి, లేదా ఆయన దైవం పనిష్మెంట్ చేసింది అన్నది కూడా మనం అర్థం చేసుకో. హారి ముట్టుకుంటే కోతి చేతుల్లాగా ఉంటాయి, ఆ నగలన్నీ కోతికేసినట్టుగా తీశారు షార్ట్స్. ఇక్కడండి అసలు అద్భుతమైన నటన అండి. ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి, అల్లూరి రామలింగ గారికి. అచ్చం కోతిలాగానండి. ఒక ప్రతి మనిషిలోనే యానిమల్ ప్రవృత్తి ఉంటుంది. ఒక యానిమల్ లాగా బిహేవ్ చేయటం అనేది చాలా కష్టమైన కార్యక్రమం. అలా తీసుకోవడం అంటే యానిమల్ యొక్క ఇన్స్టింక్ట్ లోపల ఏదైతే ఉందో దాని యొక్క యాక్టివిటీస్ ఏమన్నా దాన్ని ప్రతిబింబించడానికి చేయాలి. ఆయన అద్భుతంగా చేశాడు. సరే ఇట్లా చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా అని చెప్పి కాంట్రాక్టర్ని పిలిపిస్తుంది. ఏం జోగునాథం కొత్త యాసం కట్టావా అని చెప్పి అనబోతే అతను కూడా పీక్కుతుంటాడు, గట్టిగా మీద పడి రక్కుతాడు, రక్కని తోసేస్తాడు. ఇది నిజంగా పిచ్చి అయితే నేను డాక్టర్ని పంపిస్తే తగ్గిపోతుందమ్మా నువ్వు చూసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ కాంట్రాక్టర్. అంటే వీడికి బుద్ధి వచ్చింది, రాముల వారి నగలు దొంగిలించినందుకు వీడికి ఒకడు బుద్ధి చెప్పాడు ఒకటి. దీని తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సీన్ అండి. నెక్స్ట్ ఇందాక మళ్ళీ ఆ అమ్మాయి కూతురు వస్తుంది, కూతురు దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. ఆ సూర్యకాంతం క్యారెక్టర్, ఎంత మంచి మాట అమ్మా, మీ నాన్నగారు వింటే పొంగిపోతారమ్మా, ఇట్లాంటివి ఇయ్యాలి వారు వచ్చి ఎన్నో మంచి పనులు చేయాలి, చక్కగా సూడిదిలే తీసుకొచ్చి మంచి ఘనంగా చేయాల్సిందే, సింపుల్గా చెబుతావా అనగానే కాంట్రాక్టర్ వస్తాడు. ఏంటనంటే మీరు తాత కాకపోతున్నారు, చాలా సంతోషం అమ్మా, సెక్రటరీ మొత్తం భజంత్రులు చేసి ఊరంతా పొంగిపోవాలి అది ఇది అంటాడు. దాని మనసు నాన్న నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అనమాట. టక్కున షాక్ తింటాడండి. ఏమైందమ్మా, ఆయన నన్ను వదిలేశారు ఎందుకు? అక్కడి నుంచి అండి ఆ రావు గోపాలరావు క్యారెక్టర్లో ఒకనొక షాట్లో అయితే అమ్మాయి చెప్తున్నప్పుడు అయితే ఒక క్లోజ్ షాట్లో పెడతారండి. ఆ క్లోజ్ షాట్లో ఆయన ఇచ్చినటువంటి ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అండి. ఆర్టిస్టులందరూ ఎవరైనా కావాలంటే చూడండి ఆయన నటనలో చేంజ్ ఎట్లా చూపిస్తున్నాడు అనేది. ఏమైందంటే కృష్ణ వచ్చాడు, వస్తే ఫోన్ చేశాడు, చేస్తే ఆయన ఉన్నారు ఆ రోజున, ఫోన్ ఎత్తేసాడు, తర్వాత నా గదిలోంచి వెళ్ళినట్టుగా చూశాడు, మొత్తం చెప్పేసరికి వాడికి మొత్తం పాత విషయాలు జ్ఞాపకం వస్తాయి. అమ్మాయి ఇదేదో మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది, నా జీవితం పాడైపోయింది, ఆయన నమ్మట్లేదు నన్ను వదిలేశారు, కాబట్టి నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా నేను తండ్రిని కాదని వదిలేశాడు. ఇదే కదా అక్కడేగా ఆ సెపరేషన్ కేసు అదే కదా అతను చేసింది, బంగ్లాలో చేసింది. అదే అంటారు, దీన్నే అంటారు న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఏం చేస్తావో మళ్ళీ నీకు అట్లాంటి రియాక్షనే వస్తుంది తప్పకుండా. ఇది నేను ఏదో పురాణాలు చెప్తున్నానో వేదాంతం చెప్తున్నాను అనుకోండి, మీ రియల్ లైఫ్లో కూడా అంతే. మనం పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా, రైటర్లుగా, లేదా ఒక ఇండస్ట్రీలో, లేదా ఒక చోట పనిచేస్తున్నప్పుడు, లేదా మన సమాజంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక హాని తలపెట్టాలంటే ఈజీగా చేసేస్తాం. మనకేమవుతుందిలే, కానీ ఏమవుతుందండి ప్రకృతిలో ఎప్పుడు కూడా 5గురు చూస్తూ ఉంటారండి. ఈ ఐదుగురు వద్దన్నా కాదన్నా చూస్తూ ఉంటారు. అరే ఎవరో చూస్తుంటారు, దేవుడు చూస్తాడు, దేవుడు అంటే ఏదైనా ఐదుగురేనండి. ఐదుగురు అంటే పంచభూతాలు చూస్తూ ఉంటాయి. అంటే ప్రకృతి చూస్తూ ఉంటుంది, రికార్డ్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఏం చేసావో నీకు అది ఇచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎట్లా చెప్తారు మీరు అంటే, ఓ మామిడికాయ టెంక భూమిలో నాటారనుకో ఏం చెట్టు వస్తుందండి? మామిడి చెట్టు వస్తుంది. అలాగే మీరు ఏం చేస్తే మీకు అది వస్తుంది. సరే ఆ విషయం వదిలేయండి. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఒక్క షాట్ అంటాడు, దేవుడు దండం పెట్టుకుంటాడు, ఆమె నేను ఎప్పుడు నిన్ను ఏం కోరలా, నేను చాలా తెలివిగలవాడిని గొప్పవాడిని అని అనుకున్నాను, దయచేసి నా కూతురు కాపురం నిలబెట్టు, ఒకవేళ నీకు కుదరలేదనుకో, తిరిగి లేదనుకో, ఎవరన్నా నిలబెట్టేవాడిని ఉంటే పంపించంటాడు. అన్న తర్వాత ఒక్క షాట్ వేస్తాడు. ఈయన సజెషన్లో కుర్రోడు వస్తాడు, చిన్న కుర్రోడు వచ్చి, బాబు గారు అమ్మాయి గారు చెప్పింది నమ్మట్లేదు అంటారు కదా, ఆ కిష్టిగానే పిలిచి డైరెక్ట్గా చెప్పిస్తే అనగానే, దేవుడా నువ్వు ఉన్నావయ్యా, దేవుడు నీ రూపంలో పంపించాడు రా, దేవుడు కరెక్ట్గా నువ్వు వచ్చేవాదని చెప్పని వెంటనే బయలుదేరతాడు. ఇక్కడి నుంచి క్లైమాక్స్ స్టార్ట్ అవుతుందండి. ఏమండి ఏంటంటే అట్ట మరాన్ పడిపోయారు, మీరు మాట్లాడకుండా అయిపోయారు, నేనన్నా ఏదైనా తప్పు చేశాను కానీ మీరు చీమకే నాపకారం చేశారా? ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు, 100 పెళ్ళిళ్ళు చేశారు, 1000 కుటుంబాలు నిలిపారు,
కాదు 100 పెళ్ళిళ్ళు చేసి 100 కుటుంబాలు నాశనం చేశారు, 1000 మంది నాశనం చేశాడు. దానికి ఎగనెస్ట్గా ఉంటుంది చేసిన యాక్టివిటీ ఒకటి, దానికి ఆమె చెప్పే ఎప్రిసియేషన్ ఒకటి. ఆ క్యారెక్టర్కి అప్పుడు అవసరం ఆ డైలాగ్, అలా అవసరం అంటే డెఫినెట్గా అవసరం, క్లైమాక్స్లో ఉంటుందండి. ఆవిడట్లా ఇంకా భ్రమిస్తూ ఉంది, అలా భ్రమింప చేశాడు. అంటే చాలామంది సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా బయట చేసి దిక్కుమాలిన పనులు కుటుంబంలో తెలివి అనుకుంటారు, తెలిసి కూడా పాపం కొన్ని సందర్భాల్లో మహిళలు సహిస్తూ ఉంటారు. వాళ్ళ ఓర్పు వల్ల చాలా కుటుంబాలు నిలుస్తున్నాయి. ఓర్పు లేకపోతే కుటుంబాలు 3వ రోజునే విడిపోతున్నాయి. అందుకనే ఇవాళ రేపు యూత్లో ఓర్పు తగ్గిపోయింది కాబట్టే మాట్లాడితే పెళ్ళైన నెలకో 2 నెలలకో 15 రోజులకు కూడా, పెళ్ళైన 4వ రోజు కూడా తీసుకునేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రేపు, విడాకులు తీసుకునేవాళ్ళు సమాజంలో ఉంటాయి. అర్థం చేసుకోవాలి, మారుతున్నాయి సమాజ పరిస్థితులు కూడా. బంగ్లా నుంచి ఫోన్ వచ్చినది, అమ్మాయి పిల్ల ఫోన్లో మాట్లాడుతుంది. ఏమని? అలాగా, తప్పకుండా తండ్రి వస్తాడు. ఎవరమ్మా ఫోన్ చేశారు? మీ నాన్నగారు వచ్చి బంగ్లాలో ఉన్నారట, ఏమన్నా రమ్మన్నారు. ఎవరు ఫోన్ చేశారు? ఎవరో పూజారి గారితో ఫోన్ చేశారు. చూడండి, మీ నాన్నగారు వచ్చారు, పూజారి అనగానే ఏదో మ్యాటర్ ఉంది, మా నాన్న ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఇప్పుడు రావడం ఏంటి అని అతనికి అనుమానం వస్తుంది కదా, ధన్మని బయలుదేరి గబగబా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తండ్రి వచ్చాడు అంటే తాతగారు వచ్చాడు అంటే తాతగారితో పాటు ఎవరో పూజారి గారు వచ్చాడు, అమ్మ వస్తుంది, మదర్ వస్తుంది, వీళ్ళందరూ వస్తారండి. ఈయన కూడా తీసుకెళ్ళటం అంటే హీరో క్యారెక్టర్ అక్కడ తీసుకెళ్ళటం. వెళ్ళేసరికి అక్కడ ఓపెనింగ్ చేస్తారు. అక్కడ మనకి ఇమీడియట్గా అక్కడ క్యారెక్టర్ ఎవరో చూపించరు. ఈయన వెళ్తాడు అల్లుడు గారి దగ్గరికి, అనగానే ఎక్కడో షార్ట్ కూర్చోపోతాడు కుర్చీలో, దాన్ని మన కుర్చీలో తీసిలాగా కాలు పెడతాడు. కళ్ళలో చూసిన నిజం కాదండి అని అంటాడు. అని అంటే ఓ రోజు కృష్ణ వచ్చాడు, నేనే పంపించా కుశలంగా అనుకోను, ఫోన్ చేశా కుశలంగా అనుకోమని. 3 సార్లు గదిలోకి వెళ్ళాడు, అది కూడా నువ్వే పంపించమన్నావా? ఇట్లా అడిగేసరికి అతనికి ఏం మాట్లాడదు అనగానే వాడికి అర్థమైపోతుంది అని అప్పుడు చెప్తాడు. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అడుగారు, దయచేసి ఒక మాట అనండి అనగానే ఒక్క షాట్ ఇక్కడ కొంచెం బ్యాక్ వస్తే అక్కడ స్తంభం చాటున ఒక అతను వింటున్నాడని, బ్యాక్గ్రౌండ్లో చీకట్లో ఈ రామదాస్ క్యారెక్టర్ అంటే జమీందారు, మిగతా క్యారెక్టర్ పూజారి, ఇంకా క్యారెక్టర్లు, తర్వాత ఆ భార్య క్యారెక్టర్ ఎవరైతే సూర్యకాంతం క్యారెక్టర్ వీళ్ళందరూ ఉన్నారని ఒక చిన్న చిన్న షార్ట్స్ వేస్తారు. చెప్తాడనమాట, ఒకప్పుడు ఇట్లా బంగ్లాలో ఉంది, దాన్ని మనం తాళిదించే క్యారెక్టర్ సెపరేషన్ కేసు వచ్చింది, నేను అప్పుడు ఇదే కిష్టిగాడిని పంపించాను లోపలికి, తర్వాత ఇదిగో ఈ పక్కన జోగినాథం కూడా వస్తాడు, వస్తే ఇదిగో వీడు సరిగ్గా చెప్పట్లేదు పిచ్చెక్కింది, కానీ ఈ జోగినాథం ద్వారా సాయంత్రమే ఆ రూమ్లో ఆయన పంపించేశాను, ఈ అమ్మాయి ఆయన భర్తను పంపించేసిన తర్వాత తెలియకొచ్చి గడిలో పడుకుంటుంది, ఆ తర్వాత వాళ్ళ భర్త వస్తాడు, చూడంగానే వీళ్ళు పారిపోతాడు, మొత్తం జరిగిన సీన్ అంతా ఇది జరిగింది. కాబట్టి మనం కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం అనుకోకూడదు, ఇలా జరిగిందని చెప్పానంటే ఇదిగో అని చెప్పి ఆ సోమరాజు ఆ క్యారెక్టర్లు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు చెప్తాడు ఇది జరిగింది అని అంటేసరికి అప్పుడు అడుగుతాడు ఆ కుర్చీలో కూర్చున్న క్యారెక్టర్లు ఇచ్చి, ఏమని? ఆ విడిపోయినట్టు ఆ తెగొట్టిన తాళి ఎవరిదో తెలుసు, అమ్మాయి ఎవరో తెలుసు, నాకేం తెలుసు, డబ్బులు ఇచ్చారు, కాంట్రాక్టు తెంపడం పంపించాడు, అంతే చేశా, నాకు తెలియదు అంటాడు. అగో అమ్మాయి మన చెల్లెలు అంటాడు. అంటే హీరోయిన్ అన్న బిగినింగ్లో ఫస్ట్ సీన్లో అంటాడు, నా ఫారిన్లో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు నాకు ఫారిన్లో చదువుకునే అవకాశం వచ్చిందంటే 10,000 రూపాయలు ఇచ్చి పంపించారు కదా హీరో, అతను అనమాట. అక్కడ బాగా 4-5 డిగ్రీలు చదువుకుని ఇక్కడే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఈ కాంట్రాక్టర్ కూతుర్ని. సో సేమ్ థింగ్ చూసేసరికి అప్పుడు హీరో డైరెక్ట్గా వింటాడనమాట అంతా కూడా. నేను ఆడించిన నాటకమే ఇదంతా, దీనిలో అసలు వాస్తవం లేదు, కానీ నన్ను నమ్మేసి భార్యను వదిలేసుకున్నాడు అనేసరికి అతని కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు కాంతారావు గారి క్యారెక్టరు రామదాస్ క్యారెక్టర్ వచ్చి ఆ కాంట్రాక్టర్ని పేళ్ళు ఒక చెంపబడి ఒక పీకు కింద పడతాడు. శ్రీధరం ఎప్పటికైనా నమ్మునైనా గర్వంగా చెప్తున్నాను, నా కోడలు ధైర్యం కలదు కాబట్టి బతికి వాళ్ళట్లాగా వాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చింది, మన దగ్గరికి తీసుకొచ్చింది. నిజంగా నాకు ఎవరైనా కోడలు కావాలనే అర్హత ఉంటే లక్ష్మికి అని చెప్పానంటాడు. అనగానే వెంటనే ఒక సీన్ ఒక డైలాగ్ వేస్తారండి సూర్యకాంతం గారితో. సూర్యకాంతం వచ్చి మండిపడుతున్నాడు, ఇప్పటిదాకా దిక్కుమాలినోడా, ఇప్పటిదాకా నువ్వు ఏదో పుణ్యాలు మంచివి చేసి గొప్ప సంపాదించి మమ్మల్ని పోషిస్తున్నాడు, ఈ దిక్కుమాల సొమ్ముతో మమ్మల్ని పోషిస్తావా, అందుకని మేము ఇట్లా నానా బాధలు పడ్డామని చెప్పి అసలు చొక్కా పట్టుకుంటుంది హస్బెండ్ని. ఈలోపు జోగినాథం వైఫ్ కూడా నగలు పెట్టుకొస్తుంది. ఏమండి వీళ్ళందరూ గుంపుగా కొట్టుకుంటూ ఉంటారు, ఇలా కోతి ఇచ్చి దానివే పడుతుంది, అలా అడావిడిగా కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, ఇదివరకు పాత సినిమాలో అట్లాగే ఉండేది. అప్పుడు ఇదంతా జరగటానికి పిల్లలే వేశారా లాజికల్గా, పిల్లలకి ఇంత తెలివితేటలు వచ్చినాయంటే అక్కడ పిల్లలు మాట్లాడుకుంటుంటే ఒక షాట్ వేశారు అంతకుముందు, దానిలో
బాబు అంటే ఇంటికో వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు, రేపు పారిపోతాం అనేది. పారిపోతాం అని అన్నప్పుడు ఒక షాట్ వేశారు, ఎవరిది, కాంతారావు గారి షాట్, ఒక క్లోజ్ షాట్ వేశారు. ఆ తర్వాత వీళ్ళు నైట్ వెళ్ళిపోతారు. సో అప్పుడు అంటాడు కాంతారావు గారి కాంట్రాక్టర్ కూతురు దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు చాలా హెల్ప్ చేసావమ్మా మాకు, ఈ మీద కూడా చాలా నిందేసుకుని మాతో సహకరించావని చెప్పి హీరోతో చెప్తుంది. మేమే ఇట్లా ప్లాన్ చేసాము, ఈయన ఇట్లా ఊరు వస్తున్నాడు మనకి ఇక్కడికి వచ్చాడని చెప్పని మొత్తం చేసిన డ్రామా అంతా వివరిస్తాడు. చివరికి శుభం కార్డు పడుతుంది. ఎక్కడితో, రాముల వారి బొమ్మ మీద. అక్కడేగా మొదలెట్టారు, పాటతో బ్యాక్గ్రౌండ్ సాంగ్తో మొదలెట్టారు, అక్కడే ఆఫ్ చేశారు. హీరోయిన్ దగ్గరికి తీసుకొస్తారు, ఇద్దరు కూడా కలుసుకుంటారు. ఇద్దరు కూడా అంటే ఇద్దరు హీరో హీరోయిన్ ఇలా విడిపోయారు, తర్వాత కలుసుకున్నారు. ముత్యాల ముగ్గు చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే నేనేంటంటే యూట్యూబ్ మాధ్యమంలో విజువల్ మంద కాదు, ఎవరిదో ఇది, రకరకాల కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, నేను చెప్పలేను. కానీ మీరు చూడలేదు ఈ ఎపిసోడ్స్ అయినప్పటికి కూడా నేను పట్టుదలగా 3 సినిమాలు చెప్పాలని ఎందుకు చెప్పానంటే, ఏదైనా స్క్రీన్ ప్లే విశ్లేషణ కావాలంటే ఆ 3 సినిమాలు మన ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి మినిమం. అంటే ఒకళ్ళేమో బాపు గారు, ఒకళ్ళేమో విశ్వనాథ్ గారు, ఒకళ్ళేమో మోడర్న్గా సినిమా తీసే రామ్ గోపాల్ వర్మ గారు. సో ఇలా 3 రకాల సినిమాలు ఉంటాయనే ఉద్దేశంతో నేను చేశాను, దీన్ని కంప్లీట్ చేశాను. అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా. ఇక్కడ నేను యాక్ట్ 1 వరకు చెప్పాను, యాక్ట్ 2 బిగినింగ్ చెప్పాను, తర్వాత యాక్ట్ 2లో ఇక్కడ ఈ షాటు, ఇక్కడ ఇది, అక్కడికి పించ్ పాయింట్, ఇక్కడ పించ్ 1 పించ్ 2 అని ఇలా చెప్పలేదు. తర్వాత యాక్ట్ 3 కూడా ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయిందో చెప్పలేదు, నేను క్లియర్గా చెప్పలేదు. కారణం ఏంటంటే ఇంటెన్షనల్గానే చెప్పలేదు. మీకు వదులుతున్నాను. యాక్ట్ 2 ఏ సీన్ నుంచి స్టార్ట్ అయింది, దానిలో యాక్ట్ 2లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో పించ్ 1 ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో పించ్ పాయింట్ ఏంటి, తర్వాత ప్లాట్ పాయింట్ 2 ఎక్కడొచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిస్తే మీరు కామెంట్లో రాయండి. మీరు సినిమా చూసుంటారు కదా, నేను చూడమని చెప్తున్నాను, చూసుంటారు. ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ నేను చూడమంటే ఇంకా సినిమా చూసి నేర్చుకుందామనే ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఎంతమంది ఉన్నారో చెప్పండి. అప్పుడు మీకు బాగా అర్థమైనట్టు, లేదంటే ఎవరో చూడలేదు అన్నట్టు. ఈ సినిమా తర్వాత వచ్చేటువంటి సినిమాలకి ఇంత గొప్పగా విశ్లేషణ ఉండదు. నేను మాట్లాడతాను కానీ దానిలో విజువల్స్ చూపిస్తానంటే కష్టమే, చూపించలేను. కారణం కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి, వద్దని చెప్పి నాకు చాలామంది చెప్తారు. వాడదు సార్, మీరు మాట్లాడి చెప్పండి, అంతవరకు మీ కంటెంట్ చెప్పండి, కానీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకునే మీకు హక్కు లేదు అని. నిజంగా నాకు కూడా తెలుసు కాబట్టి, మీడియాలో ఉన్నప్పుడు తెలుసు కాబట్టి వివరించాలని, అంటే ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి చెప్పాను నేను. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను అడిగినట్టుగా ఈ 4 పాయింట్లు ఎక్కడ ఉన్నాయో చూసి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, అప్పుడే మీకు అర్థమైందని నేను అనుకుంటాను. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.